నాడు ఆయన చెప్పిన రెండవ అంశాల్లో కూడా రెండే విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి 5వ అంశము, రెండవది 6వ అంశము. ఆ ఒకటే ప్రాక్టికల్ అన్నారు. అయ్యా 5వ అంశంలో అన్ని పార్టీలు ఒప్పుకుంటే ఏకాభిప్రాయం వస్తే చేయవచ్చు అన్నాడు. 7th డిసెంబర్ నాడు ఏకాభిప్రాయం వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలను రోసే గారు పిలిస్తే కూర్చొని ప్రత్యేక తెలంగాణకు మేము ఒప్పుకుంటాం, శాసనసభలో తీర్మానం పెట్టమని వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ యొక్క ఒప్పుకున్న మినిట్స్ ఢిల్లీకి పంపితే 9 నాడు చిదంబరం గారు భారత ప్రభుత్వ తరఫున ప్రత్యేక తెలంగాణ ప్రక్రియ ప్రారంభమని చెప్పినారు. కాబట్టి అయిపోయింది 5వ అంశం. ఇక మిగతా 6వ అంశంలో ఉంది. ఈనాడు కౌన్సిల్స్ అన్నారు. ఆ కౌన్సిల్స్ అనేది అది సాధ్యం కాదు. గతంలో రీజనల్ కమిటీ కూడా లేదు కాబట్టి ఈనాడు మళ్ళీ కౌన్సిల్ కావాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. భారతీయ జనతా పార్టీ గొల్లెం పెట్టింది అక్కడ. అయ్యా మేము మద్దతు ఇవ్వం 2/3 మెజార్టీకి, మీరు 5వ అంశం కావాల్సి మీరు చెప్పండి, మీరు వెంటనే బిల్లు ప్రవేశపెట్టండి, మేము మద్దతు ఇస్తాం, ప్రత్యేక తెలంగాణ ఏర్పడుతుందనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ బిడ్డలందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ఇంకా సుదీర్ఘమైనటువంటి పోరాటం అవసరం లేదు. ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ సాధించడానికి కోసం సహాయ నిరాకరణలో ఈనాడు ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలి. మీరందరూ కూడా అసలు ప్రభుత్వం నడిపేది రాజకీయ నాయకులు మేం కాదు, మీరే నడిపేది. మేమేదో సెక్రటరీ కూర్చుంటే అదొకటితో చెప్తాం, మేము అసలు నడిపేది మీరు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఆయన మంత్రి పదవి వచ్చిన వెంటనే మీ అందరు తెలుసు, మేము మంత్రులను కాగానే మొదలు మాకు ఇచ్చే ప్రమాణ స్వీకారం కాగానే మాకు బుక్క కానిస్తారు, ఓ ప్యూన్ వస్తాడు, పోలీస్ ఎస్కాట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అలాంటి మంత్రి పదవి రాగానే పక్కన మొదలు కారు చూసుకున్నాడట. కారు చూసుకుని కారులో కూర్చున్నాడు, డ్రైవర్ని పక్కకు పెట్టి డ్రైవర్తో అంటుడు మంత్రి, మై కార్ చలావుగా అన్నాడట. డ్రైవర్ అంటుడు మై ఉత్తర జావుగా అని అంటున్నాడు. అది ఈడు కారు నడిపి నేను చచ్చిపోతే నా బిడ్డలకు ఏం కావాలి, నా పిల్లలకు ఏం కావాలి, నేనే కారు చలాగా ఉన్నాడు. అంటే డ్రైవర్ బాగా కోపం వచ్చింది. మంత్రి మహోదయ जी चलाने के लिए ये सरकार नहीं है, कार है, कार అన్నట్టు ఆయన. కార్ నడపాలంటే దానికి క్లచ్ బ్రేక్ అన్ని కావాలి. మీ యొక్క మంత్రి మండలి అంటే నడుస్తూనే ఉంటుంది. ఆ చిరంజీవి వస్తాడు, వీడు పోతాడు, వాడు వస్తాడు. కాబట్టి ఈనాడు సెక్రటరియట్ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మీ ఉద్యోగస్తుల ఎంప్లాయీస్ కానీ మీరు ఒక డ్రైవర్ లాంటి వారు, ఈ యొక్క సమాజాన్ని తెలంగాణను కార్లా నడుపుతున్నటువంటి వాళ్ళు, మీరందరినీ అడిగిన నాడు ఈనాడు ప్రభుత్వం ఏం చేయలేదు. ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది. మా రాజకీయ పార్టీగా మేము పూర్తిగా మద్దతు ఇస్తామని మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పుడు